మర్రివలస గ్రామం నుంచి గ్రామ పెద్దగా నేను సల్లార్జున్ మాట్లాడుతున్నాను. మా గ్రామంలో ఒక అంగన్వాడీ సెంటరు, ఒక స్కూల్ బిల్డింగు రెండు కూడా పాడైపోయే పరిస్థితిలో ఉన్నాయి. అందులో ఎటువంటి క్లాసులు నిర్వహించడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది. దాన్ని గుర్తించిన గ్రామస్తులు మేమందరం కలిసి మా పంచాయతీ ఆఫీస్లో ఒకే గదిలో ఒక అంగన్వాడీ 1 నుంచి 5 తరగతి దాకా క్లాసులు చెప్పడానికి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా ఈ బిల్డింగ్లు పడిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రెండు ఒకే రూమ్లో క్లాసులు జరుగుతున్నాయి. మరి చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా మరి తప్పలేదు. మరి దయచేసి మా గౌరవనీయులు మంత్రి గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తక్షణమే ఈ యొక్క గ్రామంలో స్కూల్ పిల్లలు తాలూకా పరిస్థితులు మీరు గుర్తించి మాకు తక్షణమే ఒక స్కూల్ బిల్డింగు, అంగన్వాడీ బిల్డింగు నిర్మాణం చేస్తారని కోరుచున్నాం. ఇంకా ఈ గ్రామం నుంచి చేస్తామని కూడా ఈ చంపావతి నది దగ్గరే ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. మరి ఇంతవరకు కూడా ఒక్క ఇటుక కానీ ఒక కట్టడి మట్టి కానీ ఏ వేయడం లేదు. తర్వాత ఈ గ్రామంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి చూసే నాదుడు కూడా లేరు. మరి దయచేసి తక్షణమే ఈ పనులు ప్రారంభించి స్కూల్ బిల్డింగు, అంగన్వాడీ సెంటరు, చంపావతి నది మీద బ్రిడ్జి తక్షణమే నిర్మాణం చేయాలని కోరుచున్నాం. నేను ఎడల్లో ఈ గ్రామం నుంచి ఒక ఉద్యమం స్టార్ట్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మర్రివలస ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని. నేను గత సంవత్సరం ఈ గ్రామానికి బదిలీ మీద రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇక్కడ పాఠశాల భవనం చూసినట్లయితే చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. కూలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే నేను వచ్చిన వెంటనే మన స్థానిక విద్యాశాఖ అధికారులు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళ సూచనల మేరకు వెంటనే పాఠశాల భవనాన్ని ఖాళీ చేసి పిల్లల్ని వేరే దగ్గరికి తరలించమని చెప్పడం జరిగింది. అయితే మన గ్రామంలో ఏ రకమైనటువంటి సదుపాయం, వసతి సదుపాయం లేకపోవడం వల్ల గ్రామ పెద్దలందరూ కూడా మాకు ఈ పంచాయతీ భవనాన్ని అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ పంచాయతీ భవనంలో మాతో పాటుగా అంగన్వాడీ వాళ్ళు కూడా ఒకే భవనంలో ఉండడం వల్ల, ఒకే గదిలో ఉండడం వలన వాళ్ళకి ఆటంకమే, మాకు మరీ ఎక్కువ ఆటంకాన్ని మేము ఎదుర్కొనడం జరుగుతుంది. ఎందుకంటే క్రమక్రమంగా పిల్లల సంఖ్య కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా ఒకే గదిలో చెరొక పక్క మేము బోధన చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. మేము వచ్చిన వెంటనే ఈ గ్రామంలో ప్రపంచంతో పోటీ పడదాం అనేటటువంటి ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ మర్రివలస గ్రామం విద్యాపరంగా, ఉద్యోగపరంగా కూడా చాలా వెనకబడి ఉంది. అలాంటి గ్రామంలో ఈ ప్రపంచంతో పోటీ పడదాం అనే విధానంలో ఈ గ్రామాన్ని ఎంతో కొంత మన శక్తి మేరకు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ విధానం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పాఠశాల అనేది మాకు ఒక గుదిబండలా తయారైంది. ఎందుకంటే ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సరే బోధనకు మాత్రం తీవ్ర ఆటంకమే మేము ఎదుర్కొనడం జరుగుతుంది. మాతో పాటుగా అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేకపోవడం వల్ల, వాళ్ళు కూడా ఒకే గదిలో ఉండడం వల్ల మేము తీవ్రమైనటువంటి ఈ వసతి సమస్యను ఎదుర్కొని పాఠాలు చెప్పడం కానీ, లేదంటే తరగతుల బోధనకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాల నిర్వహణ కూడా అత్యంత కష్టంతో మాకు మారింది. దయచేసి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు ఒక పాఠశాల భవనాన్ని మంజూరు చేసి వెంటనే నిర్మించినట్లయితే మేము అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించగలుగుతాం. పిల్లలు కూడా మా శక్తి మేరకు తయారు చేసి ఈ గ్రామాభివృద్ధికి మా తోడు, మా వరకు మా తోడ్పాటు మేము అందిస్తామని కోరుకుంటున్నాం. మా స్కూల్ ఏం పాడైపోయింది. అప్పుడేమో పంచాయతీ బిల్డింగ్ ఏమో ఒక రూమ్ ఇచ్చారు. అంగన్వాడికి అంగన్వాడి మాకు కలిసి ఉండడం వల్ల తరగతి ఏమో పాడైపోయింది. పాఠాలకి మా అన్నీలు, మా అక్కలేమో పక్క గ్రామంలో ఉన్నారు. మాకు స్కూల్కి వెళ్ళడానికి కూడా బిజీ లేదు. వర్షాలు పడినప్పుడు ఏమో రోడ్డు పక్క ఒక బ్రిడ్జి వేసి దాని మీద వెళ్తాం కష్టం అయిపోతుంది. మా ఊరు మర్రివలస. మాకు స్కూల్ పెచ్చిలు ఊడిపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మినిస్టర్లు అందరూ మాకు ఒక స్కూల్ ఇచ్చారు. అందరు చిన్న రూమ్ లో ఉంటే అంగన్వాడీ మేము కలిసి ఉండడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది. మా అక్కలు, మా అన్నీలు 5th క్లాస్ పూర్తి అవ్వడం వల్ల 6th క్లాస్కి వేరే స్కూల్కి వెళ్ళారు. రోడ్లు మాకు బ్రిడ్జి కూడా వేయలేదు. రోడ్లు బాగోలేదు. వర్షం పడిన వల్ల నీళ్ళు వస్తున్నాయి. అందులో మేము నడవాల్సి వస్తుంది.